ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ శివరామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9110577660. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. మన ఛానల్ ఫాలో అవుతున్న ఒక సబ్స్క్రైబర్ అయితే కామెంట్ పెట్టారండి. వాళ్ళు భార్యాభర్తల మధ్య ఎక్కువగా గొడవలు పడుతూ చాలా ఇబ్బంది పడుతున్నారంటండి. మన వీడియోస్ చూసి, యాడ్ చూసి గురువుగారిని కాంటాక్ట్ అయ్యారంటండి. వారికి సమస్యకు తగిన పరిష్కారం అయితే గురువుగారు చెప్పారంటండి. వారు ఇప్పుడైతే భార్యాభర్తలు ఇద్దరూ కూడా కలిసి చాలా సంతోషంగా ఉంటున్నారంట ఫ్రెండ్స్. వాళ్ళ మధ్య ఉన్న గొడవలు అనేవి తొలగిపోయాయంట. కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఈరోజు మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నీకు ఇష్టమైన బంధాన్ని మనసులో తలుచుకుని ఈ రెండిటిలో ఒకటి తాగుబిడ్డ, నువ్వు ఎదురు చూసే శుభవార్త వింటావు తల్లి అని అయితే మన బాబాగారు మన అందరి కోసం మంచి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నువ్వు ఇష్టంగా ప్రాణంగా ఎవరినైతే ప్రేమిస్తున్నావో ఆ వ్యక్తి పేరు కానీ ఎవరైనా పర్వాలేదు, ఆ వ్యక్తిని మనసులో తెలుసుకుని నీ ఎదురుగుండా పసుపు కుంకుమ ఉంచానమ్మా. ఈ రెండిటిలో ఒకటి తాకమ్మా. నీ మనసులో ఉన్న వ్యక్తి నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు వస్తాడు తల్లి. నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెబుతాను. నీ జీవితం ఎలా ఉండబోతుందో కూడా ఈ సందేశం ద్వారా చెబుతాను తల్లి. ముందుగా ఎవరైతే కుంకుమ తాకారో, కుంకుమ తాకిన వారికి నీ సాయి తండ్రి అందిస్తున్న సందేశం తెలుసుకో తల్లి. తల్లి, నీకు ముక్కు మీద కోపం ఉంటుంది. నీ చుట్టూ ఉన్నవారు నిన్ను ఎంతలా ద్వేషిస్తున్నారో నాకు తెలుసమ్మా. నువ్వు ఎంతగా బాధపడుతున్నావో నాకు తెలుసమ్మా. వాళ్ళందరికీ కూడా సరైన సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. నువ్వు అనుకోవచ్చు, బాబా మీరు ప్రతిసారి కూడా ఇదే సందేశం అందిస్తున్నారు, కానీ ఏదీ కూడా నెరవేరటం లేదు అని నువ్వు చింతించవద్దు తల్లి. నేను ప్రతిసారి కూడా నీ మనసులో ఉన్న బాధకి నేను సమాధానం చెప్తున్నాను అంటే నువ్వు అర్థం చేసుకో అమ్మా. నువ్వు చెప్పే ప్రతి మాట కూడా నేను వింటున్నాను అని, నీ పక్కనే ఎప్పుడూ తోడుగా నీడగా ఉన్నాను అని అర్థం చేసుకో తల్లి. నువ్వు అనుకున్న కోరిక నెరవేరటం లేదు అని నువ్వు బాధపడవద్దు. నీతో నేను ఉన్నాను కదమ్మా. నువ్వు ఆ సంగతి గుర్తుపెట్టుకుంటే నీకు చాలా మంచిది. నీకు ఏదైనా కష్టం ఉన్నా సరే అది కష్టంలానే అనిపించదు తల్లి. నేను ఉండగా నీకు భయం ఎందుకమ్మా. నేను చెప్పినట్టుగా చెయ్యి. నీకు జీవితంలో అంతా మంచే జరుగుతుంది. నీకు కోపం చాలా ఎక్కువ అని అంటున్నాను కదా తల్లి. అది నువ్వు ఎవరినైతే ఇష్టపడుతున్నావో, ప్రాణంగా ప్రేమిస్తున్నావో, నీకు తెలియకుండానే నీ కోపం వల్ల వారి మనసుని నువ్వు ఇంకా ఇంకా బాధపెడుతున్నావమ్మా. అలా బాధ పెట్టడం వలన వారు నీ నుంచి దూరమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి తల్లి. ఎందుకంటే వాళ్ళు కూడా అనుకుంటున్నారు, ఎందుకు దీనికి ఇంత కోపం, ఎందుకు ఇంతలా బాధ పెడుతుంది, ఇప్పుడే ఇలా బాధ పెడితే రేపన్న రోజున మేమిద్దరం ఒకటైన తర్వాత మా మధ్య ఎన్ని గొడవలు వస్తాయో అని వాళ్ళు చాలా బాధపడుతున్నారు బిడ్డ. కాబట్టి నీ కోపాన్ని కాస్త తగ్గించినట్లయితే మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం అనేది బలపడుతుంది బిడ్డ. మీ ఇద్దరి మధ్య అర్థం చేసుకునే అవకాశం అనేది ఇంకా ఇంకా బలపడుతుందమ్మా. నువ్వు ఏది చెప్పినా సరే, కరెక్ట్గా చెప్పినా సరే అది వాళ్ళకి నచ్చదు. ఎందుకంటే నువ్వు ముక్కుసీటుగా సమాధానం చెబుతావు. వాళ్ళు చేసేది తప్పు కాబట్టి వాళ్ళకి నువ్వు కరెక్ట్గా చెప్పినా సరే నచ్చదు తల్లి. ప్రతి మాట కూడా వాళ్ళకి తప్పుగా అర్థమవుతుంది. ఇప్పుడు నీకు ఉన్న పరిస్థితికి నువ్వు రామా అని అన్నా సరే అది వాళ్ళకి తప్పుగానే అనిపిస్తుందమ్మా. కాబట్టి కొన్ని రోజులు నా మీద నమ్మకంతో, భక్తి విశ్వాసంతో, ఓర్పు సహనంతో, శ్రద్ధ సహనంతో నువ్వు ఎదురు చూస్తూ ఉంటే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది నీ వద్దకి నిన్ను ఎత్తుకుంటూ వచ్చేలా చేసే బాధ్యత నాదమ్మా. అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా నీకు ఉంది తల్లి.
అమ్మవారు నీకు కలలో కనిపించటం కూడా జరుగుతుందమ్మా. నువ్వు ఎల్లప్పుడూ కూడా నా నామాన్ని జపించుకో తల్లి. ఎందుకు నీకు ఎన్నిసార్లు చెబుతున్నాను అంటే, ముందు నీ కోపం వల్ల కొన్ని ఇబ్బందుల్లో పడిపోయే అవకాశం ఉంది కాబట్టి, కోపాన్ని నువ్వు కొంచెం తగ్గించుకున్నావు అంటే, రాబోయే ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి తల్లి. తొలగించే బాధ్యత నాది. ముందుగానే నిన్ను హెచ్చరిస్తున్నాను బిడ్డ. గుర్తుపెట్టుకో, నా మాట నువ్వు ఏమాత్రమూ కూడా నిర్లక్ష్యం చేయకు తల్లి. ఇప్పటి వరకు కూడా చాలా అవమానాలు పడ్డావు కదా, చాలా ఇబ్బందులు కూడా పడ్డావు, కష్టాలు పడ్డావు. ఇలాంటి సమయంలో నువ్వు కోప్పడి ఇబ్బందులు తెచ్చుకోవద్దమ్మా. నువ్వు సహనంగా ఓపికగా ఉన్నావు అంటే, నీకు కావలసిన వారు, నువ్వు ప్రాణంగా ప్రేమించేవారు తప్పకుండా నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు వచ్చేలా నేను చేస్తానమ్మా. వారిలో మంచి మార్పు అనేది నేను తీసుకువస్తాను. నీ కోపాన్ని నువ్వు తగ్గించుకుని వచ్చిన బంధంతో ఆనందంగా సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబాగారు కుంకుమ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు పసుపు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, లీ నీ విలువ ఎవరికీ తెలియటం లేదు అని ఎంతో బాధపడుతున్నావు కదా. ఎప్పటికైనా సరే నేను లేనప్పుడు నా విలువ అనేది వీరందరికీ కూడా తెలిసి వస్తుంది. చనిపోయిన తర్వాత నేను పడ్డ బాధ ఏమిటో, నా మంచితనం ఏమిటో అనేది వాళ్ళకి తెలుస్తుంది. నేను ఉన్నంత కాలం కూడా నా ప్రేమ, నా మంచితనం అనేది ఎవరికీ కూడా తెలియటం లేదు. నేను అసలు ఉన్నంత కాలం నేనేమిటో ఎవరికీ ఏమీ తెలియదు అని అనుకుంటున్నావు కదమ్మా. పిచ్చి తల్లి, ఎందుకమ్మా అలా ఆలోచిస్తున్నావు? నువ్వు లేనప్పుడు నీ విలువ అనేది వారు తెలుసుకుంటారు అనేది అబద్ధం తల్లి. నువ్వు ఉన్నప్పుడే నీ విలువ అనేది వారు తెలుసుకునేలా చేసే బాధ్యత నాది అని నీకు చెబుతున్నాను కదమ్మా. దిగులు చెందవద్దు, బాధపడవద్దు, కన్నీరు పెట్టుకోవద్దు బిడ్డ. నువ్వు ఎప్పుడైతే పసుపు పట్టుకున్నావో, నా గురుబలంతో నీకు అంతా మంచే జరిగేలా నేను చేస్తానమ్మా. ఎవరినైతే ఇష్టపడుతున్నావో ఆ వ్యక్తితో పెళ్లి జరుగుతుందా లేదా అని నువ్వు ఇప్పటి వరకు కూడా బాధపడుతూనే ఉన్నావమ్మా. ఆ వ్యక్తి వైపు కుటుంబం వారు ఏమనుకుంటున్నారో ఏమో అని, ఏం ఆలోచిస్తున్నారో అని నువ్వు ఎంతగానో ఆలోచిస్తున్నావు. అనే తల్లి, నువ్వు ఎప్పుడైతే పసుపు తాకావో ఆ పసుపు వల్ల నా గురుబలంతో నువ్వు ఎవరినైతే ఇష్టపడుతున్నావో అయితే నిన్ను పెళ్లి చేసుకునేలా నేను చేస్తానమ్మా. ఇక నువ్వు సంతోషంగా సుఖంగా ఉండు తల్లి. నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో వారితో ఎల్లప్పుడూ కూడా ఆనందంగా జీవించు బిడ్డ. వారు నా గురించి ఏమనుకుంటున్నారో, వారి మనసులో ఏముందో అని ఎక్కువగా ఆలోచించుకు తల్లి. వాళ్ళకి నీపై మంచి ఆలోచన ఉందమ్మా. వారు నీపై ప్రేమతోటి దయతోటి ఉంటున్నారు కాబట్టి నువ్వు ఎటువంటి దిగులు చెందవలసిన అవసరం లేదమ్మా. సంతోషంగా ఉండు తల్లి. మీ ఇద్దరి పెళ్ళి పెద్దల అంగీకారంతోనే జరుగుతుంది కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడవద్దు. నీ సాయి తండ్రిపై భారం వేయి తల్లి, అంతా నేను చూసుకుంటాను. రాసి పెట్టి ఉన్నది ఎవరూ కూడా విడదీయలేరు కదమ్మా. అలాగే మీ ఇద్దరిది ఎన్నో ఎన్నో జన్మల అనుబంధం తల్లి. కాబట్టి ఎవరూ కూడా మిమ్మల్ని విడదీయలేరు అని గుర్తుంచుకో తల్లి. ఇకనైనా సరే నీకు ఉన్న భయాన్ని, ఆందోళనని పక్కన పెట్టి నీకు ఇష్టమైన వ్యక్తితో సంతోషంగా జీవించు బిడ్డ. ఇక నుంచి నీకు ఉన్న కష్టాలన్నీ కూడా త్వరలోనే తొలగిపోతాయి. నీ చుట్టూ ఉన్నవారు ఎవరు చెడ్డవారు, ఎవరు మంచివాళ్ళు, ఎవరు మోసం చేసేవాళ్ళు, ఎవరు ఆదరించేవాళ్ళు అని ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు బిడ్డ. అప్పుడు ఎవరు ఎలాంటి వారో నీకే తెలుస్తుంది. అప్పుడు ఇంకొకసారి వారి చేతిలో మోసపోయే అవకాశం నువ్వు తెచ్చుకోవు. తప్పకుండా నీ జీవితంలో మంచి మార్పు వస్తుందమ్మా. నువ్వు నీ కుటుంబంతో సంతోషంగా ఉంటావు. నువ్వు ఎవరినైతే ప్రాణంగా ప్రేమిస్తున్నావో, నువ్వు కోరుకున్న వ్యక్తితోటి పెద్దల అంగీకారంతో మీ వివాహం జరిగి మీ ఇరువురు కుటుంబాలు, మీ ఇద్దరి జీవితాలు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉండబోతాయమ్మా. అందుకు నా ఆశీర్వాద బలం కూడా నీకు అందిస్తున్నాను. నువ్వు పిలిచినా పిలవకపోయినా నీ వివాహానికి తప్పకుండా నేను వస్తానమ్మా. నేనే దగ్గర ఉండి మీ కళ్యాణం జరిపిస్తాను. నన్ను గుర్తిస్తావు కదా తల్లి. ఇక నుంచి నువ్వు ఏ చీకు చింత లేకుండా సంతోషంగా ఉండమ్మా అని అయితే మన బాబాగారు పసుపు తాకిన వారికి మంచి సందేశం అయితే అందించారండి. మరి పసుపు కుంకుమ తాకిన బిడ్డలకి మన బాబాగారు అందించిన సందేశం నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే చిన్న టిప్ చెప్తానండి. మనకి శుభాలు జరగాలి అన్నా, అలాగే మనం అనుకున్న పనులు అవ్వాలి అన్నా పసుపుని ఇంట్లో ఎక్కువ వాడుతూ ఉండాలి ఫ్రెండ్స్. మనం నుదుటిన పసుపుని పెట్టుకుంటూ ఉండాలండి. మనం చేతులకి, ముఖానికి స్నానం చేసినప్పుడు పసుపు రాసుకోవాలి.
పూజ చేసే ముందు కాళ్ళకి పసుపు రాసుకోవాలండి. ఇలా పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు చేయటం వలన మనకి గురుబలం అనేది పెరుగుతుందండి. విడిపోయిన భార్యాభర్తలు కూడా కలుస్తారు. అలాగే ఇష్టపడిన వ్యక్తులతో త్వరగా వివాహం జరుగుతుందండి. పసుపు అనేది శుభసూచకం ఫ్రెండ్స్. గురుబలం పెరగడం వలన మన కోరికలనేవి అతి శీఘ్రంగా నెరవేరుతాయండి. ఇది అక్షరాల సత్యం. పెద్దలు చెప్పిన మాట. కాబట్టి మీరు వీలైనంత వరకు పసుపుని ఎక్కువగా వాడుతూ ఉండండి ఫ్రెండ్స్. అంతా మంచే జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.